కృష్ణుడు పేరు వింటే వేణువు వాయిస్తున్న ఒక ప్రశాంతమైన రూపం గుర్తొస్తుంది. నిత్యం నవ్వుతూ ఏ సమస్యనైనా శాంతంగా పరిష్కరించాడు కృష్ణుడు. కానీ ఆ కృష్ణుడే కోపంతో మండే అగ్నిగోళంగా మారిన ఘటన ఒకటి మహాభారత యుద్ధంలో జరిగిందని మీకు తెలుసా? 18 రోజుల పాటు సాగిన మహాభారత యుద్ధంలో ఒకానొక సందర్భంలో అర్జునుడిపై భీష్ముడు బాణాలు వేశాడు. ఆ బాణాలు తగిలి అర్జునుడికి నెత్తురు కారడం మొదలైంది. అది చూసిన రథసారథి కృష్ణుడు కోపంతో ఊగిపోయాడు. అర్జునుడు అన్ని దెబ్బలు తింటుంటే తట్టుకోలేక పగ్గాలు విసిరిపారేసి రథచక్రాన్ని సుదర్శన చక్రంలా చేత్తో పట్టుకున్నాడు. ఆ క్షణం కృష్ణుడి కోపాగ్నిని చూసి ఇటు పాండవులు అటు కౌరవుల సైన్యం గజగజలాడిపోయింది. అర్జునుడు హడలెత్తిపోయాడు. ధనస్సు విడిచిపెట్టి కిందకి దిగి అర్జునుడు చేతకానివాడు కావడం వల్లే కృష్ణుడు చక్రాయుధం పట్టాడని లోకం అనుకుంటుంది బాబా. కోపం తగ్గించుకుని వదిలేయని చేయి పట్టుకున్నాడు. చాలా సేపటి తర్వాతే కృష్ణుడు శాంతించాడు. నా అన్నవారి కష్టాలను తన కష్టాలుగా భావించి ఆ కష్టాలను తొలగించేందుకు కృష్ణుడు ఎంత దూరానికైనా వెళతాడనేందుకు ఇది సాక్ష్యం. కృష్ణుడిపై చేసిన పూర్తి వీడియో లింక్ కిందిస్తాను, చూసేయండి.